చంద్రగిరిలో వైసీపీ నిరసన ర్యాలీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. వేలాది మంది యువత ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేసి ప్లకార్డులు ప్రదర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, చంద్రగిరిలో డీఎస్సీ అక్రమాల మీద పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చంద్రగిరిలో మాత్రం మరింత అనూహ్యమైనటువంటి స్పందన అయితే డీఎస్సీ ర్యాలీకి సంబంధించి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం వేలాది మంది యువత ఒక్కసారిగా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తం మనకు ఆ విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు ఏ స్థాయిలో పాల్గొన్నారనేది. మొత్తం జిల్లా మొత్తం ఒక ఎత్తైతే చంద్రగిరిలో మాత్రం అనూహ్యంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీ అనేది కూడా కొనసాగుతుంది. 1990 నుంచి నేటి వరకు కూడా బాబు మార్క్ పాలన అంటే పేపర్ల లీకేజీలే, సిబిఐ విచారణ చేయాలనేది మాత్రం ప్రధాన డిమాండ్ గా కూడా చంద్రగిరిలో ర్యాలీ అయితే మొత్తం యువత అయితే కథం తొక్కుతుంది. మోహిత్ రెడ్డి కూడా మాట్లాడదాం. ఏం చెప్పండి, మీరైతే ర్యాలీని చేపడుతున్నారు, ప్రభుత్వం అయితే దానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రావట్లేదు. తిరిగి మీ మీదే అంటుంది, ఎక్కడున్నారు యువత అంటారు. 10,000 మందికి పైగా ఈ రోజు కథం తొక్కి ఒక ముక్త కంఠంతో నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని సింగిల్ డిమాండ్ తో ఈరోజు చంద్రగిరిలో ఉద్యమం స్టార్ట్ అయింది. డిఎస్సీ మీద 1,000 కోట్ల 100 కోట్ల డబ్బులు తీసుకుని 1000 ఉద్యోగాలు సాక్షాత్ ఉపాధ్యాయుల ఉద్యోగాలు మీరు అమ్ముకోవడం, వాళ్ళ టీడీపీ నాయకులు అమ్ముకోవడం జరిగింది. ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక చిన్న తప్పు జరిగితే సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఈ రోజు అక్కడ మంత్రి రాజీనామా చేశారు. అదే డైరెక్ట్ లింక్ ఉన్నా, డైరెక్ట్ సంబంధం ఉన్నా కూడా ఇక్కడ మంత్రి వాళ్ళు వాళ్ళ పదవిని అడ్డు పెట్టుకుని ఈరోజు డబ్బులు సంపాదనకు బయట చేస్తున్నారు. దీని మీద తీవ్రంగా తప్పకుండా చంద్రగిరి నుంచి ఉద్యమం మొదలు పెట్టాం. మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 10,000 మంది ఈ రోజు చంద్రగిరిలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ ఉద్యమానికి ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది. మీరైతే ర్యాలీ చెప్పడుతుంది కానీ మీ ర్యాలీలో ఎవరు కూడా లేదు, అంతా యువత ఎక్కడ ఉన్నారు అన్నది సాక్షాత్ హోంమంత్రి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏం చెప్తారు? గంజాయి అంటేనే టీడీపీ పార్టీ, టీడీపీ పార్టీ గంజాయి పార్టీ. ఆ పార్టీ గురించి గంజాయి గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. బట్ అయినా ఈ రోజు ప్రజల్ని ఈ స్థాయిలో అవమానించారంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రిని ఏమన్నాడో మాకు అర్థం కావడం లేదు. ఈ రోజు కడుపు మండి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాలేదని చెప్పి, అన్యాయం చేస్తున్నారని చెప్పి ఈ రోజు ఈ విధంగా ఒక ఉద్యమం చేస్తా ఉంటే గంజాయి అని చెప్పి ఇంకోటని చెప్పి ఈ రోజు అవమానిస్తున్నారు. తప్పకుండా ఈ అవమానాలకి, మీరు చెప్పిన తప్పుడు మాటలకి, మీరు చేసిన అవినీతులకి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తా తొందరలో తెలియజేస్తున్నాను. మీ నియోజకవర్గ ఎమ్మెల్యేని ఒకే మండలంలో మా దగ్గర 8 మంది డీఎస్సీ ఉద్యోగాలు పొందారు. ఇది వాళ్ళకి కళ్ళు కనబడట్లేదా, చెవిరెడ్డికి కళ్ళు కనబడట్లేదా, మోహిత్ రెడ్డికి కళ్ళు కనబడట్లేదా అంటూ కూడా విమర్శించినటువంటి పరిస్థితి. మా ఎమ్మెల్యే గారు ఈ రోజు చంద్రగిరిలో ఏ భూమి ఉంది, ఈ రోజు తిరుపతిలో ఏ భూమి ఉంది, పాకాల్లో ఏ భూమి ఉంది, ఏ భూమి ఇప్పుడు ఆక్రమించుకోవాలని బిజీగా ఉన్నాడు. ఆయనకి పాపం డీఎస్సీ మీద పెద్ద ఎక్కువ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం లేదు. కానీ ఆయన చేసిన తప్పులు, అవినీతులు కూడా బయటకు వస్తాయి. ఈ రోజు ప్రజలు కాదు, ఈ రోజు సాక్షాత్తం ఆ వ్యవస్థలో పనిచేసే వ్యక్తికి ఈ రోజు ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంది, కొన్ని 100,000 ఆడియో ప్రూఫ్లు కావచ్చు, వీడియో లీక్ అవ్వడం ఏమైంది, ఇవన్నీ కూడా ఆయన కనపడడం లేదేమో. నారా లోకేష్ గారికి కూడా చెప్తున్నా, ఏ మాత్రం నైతే బాధ్యత వహించినా కూడా మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఈ తప్పులు నైతే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ప్రజల్లో మీ ప్రభుత్వం నమ్మకం ఉంటుంది. లేదంటే ఇంకో 2 ఏళ్లు కూడా మీరు పరిపాలించే అవకాశంగా ప్రజలు ఇవ్వడం తెలియజేస్తున్నాను. అంటే మొత్తం చంద్రగిరి వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఏ స్థాయిలో పాల్గొన్నారనేది కూడా చూడొచ్చు. ఓవైపు మోహిత్ రెడ్డి, మరోవైపు హర్షిత్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. చంద్రగిరి టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. అనూహ్యమైనటువంటి స్పందన అయితే చంద్రగిరిలో లభించిందని చెప్పాలి. ఎక్కడా లేని విధంగా దాదాపు 10,000 మందికి పైగా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితితో ఈ స్థాయిలో ర్యాలీ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరిలో చేపట్టింది. మరోవైపు మిగిలిన ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ర్యాలీలన్నీ చేస్తున్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. చిత్తూరులో విజయానంద రెడ్డిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత కుప్పంలో అయితే ర్యాలీ అనేది కూడా జరగనివ్వలేదనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారు. కానీ చంద్రగిరిలో మాత్రం మొత్తం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ అయితే ఏ విధంగా కొనసాగిందని చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీఎస్సీ అక్రమాల మీద సిబిఐ విచారణ జరపాలి. విచారణ జరిపిన తర్వాత వెంటనే కూడా విచారణకు ఆదేశించాలి. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. అప్పటి వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. మా మీద చంద్రగిరి ఎమ్మెల్యే కావచ్చు, మిగతా నేతలందరి మీద కూడా ఆయన కూడా మోహిత్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి.
కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత మిమ్మల్ని చూస్తుంటే కనబడట్లేదా? ఇంత పెద్ద ఎత్తున యువత వస్తే మీరు తిరిగి మా మీద విమర్శలు చేస్తారా? వారిని అవమానిస్తారంటూ కూడా చంద్రగిరిలో అయితే అశేషమైనటువంటి జనవాహిని మధ్య అయితే వైసీపీ ర్యాలీ అయితే డిఎస్సీ అక్రమాల మీద